సో ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం. ఒకసారి నిఫ్టీ చార్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. ఆ పాయింట్ దగ్గర నుంచి కూడా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఆ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఏమైందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ స్ట్రక్చరల్ దగ్గర 16,850 దగ్గర మనకు సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాక చాలా కన్సోలిడేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, చాలా కన్సోలిడేషన్ తీసుకుంది. అక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్, ఫాస్ట్గా పైకి వెళ్ళిన తర్వాత మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుని, ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో చూడండి, ఇది బ్రాడర్ పిక్చర్లో ఒక బిగ్గర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఇమీడియట్గా ఏమైందంటే ఫ్రెండ్స్, 1-2-3 డేస్ కన్సోలిడేషన్ తీసుకుంది ఆల్మోస్ట్. బట్ ఏంటంటే హైర్ హైస్ అనేది క్లోజ్ చేసింది. ఆ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే హై పైన క్లోజింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుందో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఏంటంటే ఆ పాయింట్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా యాక్టివేట్ అయ్యారు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1-2-3 డేస్ కూడా కన్సోలిడేషన్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎందుకంటే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్గా కొంత పాజిటివ్ మొమెంటం అయితే కనిపిస్తుంది అఫ్ సైడ్. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏంటంటే ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మనకి ట్రెండ్ అప్ సైడ్ కనిపిస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి పివోట్స్ అనేది ఎనేబుల్ చేసుకుందాం. ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేద్దాం. మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్, రిలయన్స్ అనేది మనకి స్ట్రాంగ్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ ఓపెన్ ఈజ్ గోల్డ్ హై ఫార్మేషన్ జరిగింది. సో జరిగిన తర్వాత R1 బ్రేక్ చేసుకొని డైరెక్ట్గా ఏంటంటే పివోట్ దాకా రావడం జరిగింది. ఈ పివోట్ దగ్గరకు వచ్చినప్పుడు అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక కన్సోలిడేషన్ జోన్ నుంచి బయటకు అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. R1 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఏంటంటే మళ్ళీ R2 దాకా వెళ్ళారు. ప్రతి చోట కూడా ఏంటంటే లెస్ రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకు అంత అగ్రెసివ్ రెసిస్టెన్స్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. చూస్తూ ఉంటే సింపుల్గా బాయింగ్ జరుగుతూ కంటిన్యూస్గా బాయింగ్, స్మాల్ డిప్, కంటిన్యూస్ బాయింగ్ అండ్ స్మాల్ డిప్. మనకంటే చిన్న బాక్సెస్ ఫార్మేషన్ జరిగినాయి ఇక్కడ. మళ్ళీ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్. సేమ్ సిచ్యువేషన్ చూడండి, ఈ పాయింట్ దగ్గర కూడా ఇది కన్సోలిడేషన్, స్మాల్ కన్సోలిడేషను. సో ఈ పాయింట్ దగ్గర కూడాను మనకి ఎప్పుడైతే పివోట్ టచ్ అయిందో ఇమీడియట్గా బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అండ్ సాలిడ్ క్యాండిల్స్ అనేవి బ్రేక్అవుట్ చేసినాయి, స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడాను. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డబుల్ టాపు అండ్ అగైన్ ఏంటంటే ఈ క్యాండిల్ అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్ చేసేసింది. ఓకే, ప్రస్తుతం అయితే పాజిటివ్ మొమెంటంతో ఉంది. మనకి ఎర్నింగ్స్ కూడా ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తున్నాయి. రైట్, ఫండమెంటల్గా మనం చూసుకున్న టెక్నికల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే బిగ్గర్ పిక్చర్లో మనకి అప్ ట్రెండే కనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ లేదా ఈ జోన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సూన్ ఆర్ లేటర్ ఏంటంటే 18,000 దగ్గర ఏంటంటే మనకి 18,100 కానీ 18,000 లెవెల్స్ దగ్గర అప్రాక్సిమేట్గా ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది స్లోగా రీచ్ అయ్యే స్కోప్ అయితే బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఒకవేళ రేపు మార్కెట్ అనేది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొంచెం ఫర్దర్గా అయితే ఎక్స్టెండ్ అయ్యి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ అనేది కూడా సేమ్ కనిపిస్తుంది. ఇక్కడైతే పివోట్ పాయింట్స్, డైరెక్ట్ పివోట్ పాయింట్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. సేమ్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది సక్సెస్ఫుల్గా. బట్ ఫ్రెండ్స్, యాజ్ కంపేర్ టు ద నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనకి ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పేసి సెక్టార్ వైజ్గా మనం అనాలిసిస్ చేసినప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పేసి, అది దానికి తోడు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐ థింక్. ఓకే, అవన్నీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో సూన్ ఆర్ లేటర్ ఏంటంటే నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ 43,100, దాని తర్వాత ఫ్రెండ్స్ 43,600 లెవెల్స్ అనేవి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఇన్ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ ఫ్రెండ్స్. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడాలనుకుంటే కూడా ఒకసారి ఎనేబుల్ చేద్దాం. ఇవన్నీ కూడా హైడ్ చేసి, వెరీ ఈజీ డే టుడే.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి R1 దగ్గర గ్యాప్ అప్ అయింది, స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, కానీ గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది డే లో ఫ్రెండ్స్, ఇదైతే క్లియర్ చేయలేకపోయారు. అండ్ అక్కడ నుంచి కూడా మళ్ళీ R1 దగ్గర అయితే కన్సోల్టేషన్ తీసుకొని కన్సోల్టేషన్ నుంచి బయటికి రావడం అనేది మనం చూసాం. ఇక్కడైతే మనకు ఒక స్మాల్ రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్లో అప్ సైడ్ కనిపించింది. ఎందుకంటే మనకి గ్యాప్ అప్ అయింది అండ్ లాట్స్ ఆఫ్ టైం అనేది పైన స్పెండ్ చేసింది, కిందకి రాలేదు. అట్లీస్ట్ గ్యాప్ ఫిల్ చేయడానికి కానీ, లేకపోతే ఇమీడియట్గా ఉన్న P1 టచ్ చేయడానికి కానీ, అట్లీస్ట్ డేలో కూడా క్లియర్ చేయలేకపోయారు బేర్స్ అనేవాళ్ళు. లాట్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి 42,420 సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ డే హై దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు 42,460 దగ్గర. ఈ క్యాండిల్లో చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత ఈ క్యాండిల్ ఏం చేసిందంటే మొత్తం క్లియర్ చేసేసింది, అక్కడ రెసిస్టెన్స్ పెద్దగా ఏం లేదు. దాని తర్వాత డైరెక్ట్ R2ను హిట్ చేసి R2 దగ్గర లైట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. సూన్ ఆర్ లేటర్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ 42,770 రఫ్గా. ఓకే, సో ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక బాక్స్లో ట్రేడింగ్ అయింది, ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకుంది అనుకోవచ్చు. సో కన్సోల్టేషన్ తర్వాత ఏంటంటే మనకి క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి కూడా అక్కడ నుంచి స్ట్రాంగ్గా మూవ్ అయింది. దిస్ ఈజ్ 5 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.